చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. జూనియర్ ఎన్టీఆర్ తగ్గి నెగ్గుతాడా, లేదంటే తన దారి తానదే అనుకుంటూ సొంత కాళ్ళ మీద నిలబడడానికే ప్రయత్నం చేస్తాడా? ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారుతూ ఉంది. ఇటీవలే మనం చూసాము, 2-3 సంవత్సరాలుగా కుటుంబానికి అంటే మెగా ఫ్యామిలీకి దూరమైనటువంటి అల్లు అర్జున్ కేసు నేపథ్యంలో, తనపై పెట్టినటువంటి కేసు నేపథ్యంలో మొత్తం మనస్పర్ధల్ని దూరం చేసుకోవాలనే లక్ష్యంతో చిరంజీవిని వెళ్ళి కలవడము, తర్వాత తీవ్రంగా స్పందించేటటువంటి నాగబాబుతోటి కుటుంబ సమేతంగా వెళ్ళి కలిసి సంప్రదింపులు జరపడం. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో తనకి కుటుంబపరమైనటువంటి వివాదాలు ఏమీ లేవు, మెగా ఫ్యామిలీ తాను ఒక్కటే అని చాటి చెప్తూ మెగా అభిమానులు కూడా దూరం పెట్టలేనటువంటి పరిస్థితిని అల్లు అర్జున్ కల్పించుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో కావచ్చు, చంద్రబాబు నాయుడుతో కావచ్చు, బాలకృష్ణతో కావచ్చు, ఇలా అంటే నందమూరి ఫ్యామిలీ ఏదైతే ఉందో దానితోటి తెలుగుదేశం పార్టీతోటి దశాబ్ద కాలం పైచిలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ ఫ్యామిలీ కూడా టీడీపీ ఫ్యామిలీ అంటే రాజకీయ పరమైనటువంటి ఫ్యామిలీ, తర్వాత సినిమా ఫ్యామిలీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునేందుకు ప్రయత్నం చేయట్లేదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యము. తర్వాత ఒక క్రైసిస్ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ నడుస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశంతో సన్నిహిత్యం నెలకొల్పుకోవడానికి నందమూరి కుటుంబంతో అంటే బాలకృష్ణ కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు ఏర్పడుకోవడానికి జూనియర్ కూడా అల్లు అర్జున్ తరహాలోనే ఫ్యామిలీ బాండేజ్ కోసం ప్రయత్నాలు చేస్తాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ని మొదటి నుంచి నందమూరి ఫ్యామిలీ ఓన్ చేసుకుని సొంతం చేసుకుని హక్కునేం చేర్చుకోలేదు. అయితే జూనియర్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడే, అంటే సింహాద్రి, ఆది ఇవన్నీ సక్సెస్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడే జూనియర్ ఎన్టీఆర్లో మంచి నటుడు ఉన్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ పోలికలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అవుతాయంటూ ఆ కుటుంబానికి అంటే నందమూరి కుటుంబానికి చేరువ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటూ తనకి సమీప బంధువు అయినటువంటి అంటే తన మేనకోడలు అయ్యే వరుసగా అయ్యేటటువంటి ఆమె భర్త అయినటువంటి నాన్నె శ్రీనివాసరావు కుటుంబంతో సంబంధం కలపడము, జూనియర్ ఎన్టీఆర్కి లక్ష్మీ ప్రణతి అంటే తనకి మనవరాలు వరుస అయ్యేటటువంటి అమ్మాయిని ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్కి వివాహం చేయడానికి నాన్నె కుటుంబంతో సంబంధ బాంధవ్యం మాట్లాడడానికి మొత్తం చంద్రబాబు నాయుడు చొరవ చూపుకొని ఈ జూనియర్ ఎన్టీఆర్ని కుటుంబంలో అంటే నందమూరి కుటుంబంలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధమైనటువంటి వ్యక్తిగాను చేర్చుకోవడంలో చంద్రబాబు నాయుడు చాలా కీలక పాత్ర పోషించారు. అందువల్లనే దానికి ప్రతిఫలంగా అప్పట్లో మామయ్య అంటూ తిరుగుతూ 2007-8లో 2009లో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆ సమయంలో రోడ్డు ప్రమాదానికి కూడా గురయ్యాడు. అయితే ఆ తర్వాత కాలంలో మాత్రము జూనియర్ ఎన్టీఆర్ రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీకి నందమూరి ఫ్యామిలీకి క్రమేపీ దూరం అవుతూ వచ్చారు. దానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఈయనకి అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉండేటటువంటి కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండడము, అంతేకాకుండా సన్నిహిత మిత్రులు అందులోని తనకు పిల్లనిచ్చినటువంటి అయినటువంటి నాన్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా మారడము, ఈ నేపథ్యంలో సహజంగానే దూరం అయిపోయారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకున్నారు. చంద్రబాబు నాయుడికి నిజంగానే రాజకీయంగా తప్పనిసరి అవసరం అయితే ఏదో రకంగా హక్కును చేర్చుకునే వాళ్ళే. కానీ 2014లో పవన్ కళ్యాణ్ చేరువ కావడం, పవన్ కళ్యాణ్ తోటి జట్టు కట్టడంతో తెలుగుదేశం పార్టీ గెలుపొందడము, 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ తెలుగుదేశం నెగ్గకపోవడము, దీంతో ఈక్వేషన్స్లో చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, కమ్మ సామాజిక వర్గం ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కువగా ఓన్ చేసుకునేటటువంటి కమ్మ సామాజిక వర్గం కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా చేయకపోయినా తెలుగుదేశం ఓటు బ్యాంకుకి ఎటువంటి మార్పు రాదు, తెలుగుదేశం ఓట్లలో ఎటువంటి మార్పు రాదన్న విషయము చంద్రబాబు నాయుడు గ్రహించారు. అందువల్ల ఆ జూనియర్ని విపరీతంగా హక్కును చేర్చుకోవాల్సినటువంటి రాజకీయ అవసరం ఏర్పడలేదు. మరోవైపు చూస్తే కనుక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ చేరువు కావడము, కాపు కమ్యూనిటీ పరమైనటువంటి ఓట్ బ్యాంక్ ఎటువంటి డోకా లేకపోవడం, బీసీలతో
తక్కువ ఉన్నటువంటి తెలుగుదేశం ఓటు బ్యాంక్ మీద జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం పెద్దగా ఉండదనేటటువంటి అంచనాలు. ఈ నేపథ్యంలోనే జూనియర్ని హక్కును చేర్చుకోవాల్సినటువంటి అవసరము చంద్రబాబు నాయుడుకి ఏర్పడలేదు. మరోవైపు బాలకృష్ణ కూడా దూరం పెడుతూనే వచ్చారు. హరికృష్ణ చనిపోయిన తర్వాత మరింత, అంటే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయిన హరికృష్ణ చనిపోయిన తర్వాత మరింతగా దూరం అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం, ఆ ఫ్యామిలీని టార్గెట్ చేయడం, జూనియర్ ఎన్టీఆర్ ఆ సందర్భాల్లో స్పందించకపోవడం, ఓవరాల్గా వ్యక్తిగతంగానే రాజకీయంగాను సినిమాల పరంగాను కూడా గ్యాప్ ఏర్పడిపోయింది జూనియర్ ఎన్టీఆర్కి, నందమూరి ఫ్యామిలీకి, తెలుగుదేశం పార్టీకి. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, బీసీల మద్దతు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క సహాయాన్ని, సహకారాన్ని తీసుకోవాల్సినటువంటి ఆ రాజకీయ కంపల్సన్ కూడా లేకుండా పోయింది. దీంతో ఎన్టీఆర్ని దూరం పెడుతూ వచ్చారు. అయితే ఎన్టీఆర్కి పెద్ద దిక్కు నిజానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావం కూడా దీని మీద, అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఏదైతే ఎక్కువగా ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడు. ఎన్టీఆర్ తోటి ఉండేటటువంటి హావభావాలే కాకుండా నటనాపరంగా కూడా సమకాలీనమైనటువంటి యువతరం నటుల్లో పోలిస్తే కనుక భాషలు, రకరకాలైనటువంటి భాషలు మాట్లాడడం కానీ, హావభావాలు కానీ, వివిధ రకాలైనటువంటి సన్నివేశానికి అనుగుణమైనటువంటి రసాలు, అంటే నవరసాలు పలికించడం కానీ, వీటిల్లో జూనియర్ ఎన్టీఆర్ మిగిలిన నటుల కంటే ఒక మెట్టు పైన ఉంటాడనేది ముద్ర. అందువల్ల తన సొంత కాళ్ళ మీదే ఎదురెత్తు వస్తున్నారు. కానీ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో సినిమాలు తీస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్కి స్టార్ స్టేటస్ కల్పించింది కూడా రాజమౌళి. రాజమౌళితో తీసిన సినిమాలే ఇండస్ట్రీస్టులు కానీ, సూపర్ బ్లాక్ బస్టర్లు కానీ నిలిచాయి. తర్వాత మిగిలిన వాళ్ళతో తీసినటువంటి సినిమాలు ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ని నిలపలేదనే చెప్పాలి. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్గా మారారు. తర్వాత దేవర తీశారు. కానీ దేవర అనుకున్నటువంటి విధంగా సక్సెస్ కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గానే చెప్పాలి. ఇప్పుడు ఒక క్రైసిస్ ఫేజ్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇండస్ట్రీ పరంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అన్నా కావాలి, ఇండస్ట్రీ ఓన్ చేసుకునేటటువంటి స్థితి అన్నా కావాలి, తెలుగుదేశం పార్టీ వంటి బలమైనటువంటి మద్దతు అన్నా కావాలి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళి తాను ఆ పార్టీతో అనుబంధాన్ని పెంచుకోవాల్సినటువంటి కంపల్సన్ అనేది ఏర్పడిందని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు రాజమౌళి వంటి వాళ్ళు మళ్ళీ జూనియర్తో ఒక సినిమా తీసి ఫ్యాన్స్ ప్రపంచంలో ఒక కొత్త రికార్డును సృష్టించే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే రానున్నటువంటి 4-5 సంవత్సరాలు రాజమౌళి ఇప్పటికే మహేష్తో తీస్తున్నటువంటి ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. అందువల్ల జూనియర్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోకుండా ఉండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతోటి చేరువ కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులకి టీడీపీ ఫ్యాన్ బేస్ కూడా ఉపయోగపడాలన్నా తప్పనిసరిగా ఆయన అనుకూలంగా మారాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అయితే జూనియర్కి తెలుగుదేశంలో ఆ ప్రాధాన్యం తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా నారా లోకేష్ రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వారసుడు, లేదంటే తెలుగుదేశం వారసుడుగా నారా లోకేష్ ఫోకస్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్కి ప్రాధాన్యం ఉండదు అంటూ ఆయన సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నీ వల్ల పార్టీకి ప్రయోజనమే తప్ప పార్టీ వల్ల నీకు ప్రయోజనం లేదంటూ చెవిని ఇల్లు కట్టుకొని పోరాటంతో జూనియర్ ఎన్టీఆర్ దూరం అయ్యాడు తెలుగుదేశంకి అనేటటువంటి వాదన కూడా ఉంది. అయితే ఇప్పుడు తాను సినీ రంగంలో ముందుకు అడుగు వేయాలన్నా, అక్కడ ఉండేటటువంటి ఆదరణ ఫ్యాన్ బేస్, టీడీపీ ఫ్యాన్ బేస్ తనను ఓన్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఆ సన్నిహితమైనటువంటి సత్సంబంధాలను నెలకొల్పాల్సినటువంటి రాజకీయ ఆవశ్యకత, అనివార్యత అనేది జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు ఏర్పడింది. మళ్ళీ ఇతనికి మిత్రులైనటువంటి కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ ఆల్మోస్ట్ అప్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా అండగా ఉండేటటువంటి అవకాశం లేదు. సినీ రంగంలో కూడా ఇప్పుడు విపరీతమైన మొన్నటి వరకు ఉండేటటువంటి ఆదరణని ఇప్పుడు చూస్తే కనుక అది క్రమేపీ ఏ రోజు సక్సెస్ ఉంటే ఆ రోజు మాత్రమే సినిమా పరిశ్రమ పక్కన పెట్టుకుని హక్కును చేర్చుకుని తల మీద పెట్టుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర ఫ్లాప్ తర్వాత అతని స్టార్డమ్ ఇమేజ్ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనే పడింది. నటన ఆదరణ ఉన్నప్పటికీ స్టార్డమ్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టింది. తెలుగు సినిమా పరిశ్రమకి తెలుగుదేశం పార్టీకి చాలా మద్దతు ఉండేటటువంటి అంశము. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. దీంతో తన అవసరం తెలుగుదేశం కంటే కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవసరమే జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువగా ఉంది కనుక అల్లు అర్జున్ ఏ రకంగా అయితే మెగా ఫ్యామిలీతోటి ఉండేటటువంటి విభేదాలని లేదా వైరుధ్యాలని, వైమనస్యాలని సర్దుబాటు చేసుకుంటూ తానే ఒక మెట్టు దిగి వాళ్ళందరితోటి మళ్ళీ సత్సంబంధాలను నెలకొల్పుకోవడం
పోవడానికి ప్రయత్నం చేశాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏదో సందర్భాన్ని కల్పించుకుని చంద్రబాబు నాయుడు తోటి, బాలకృష్ణతోటి, ఆ కుటుంబ సభ్యులతోటి సంబంధాలు నెలకొల్పుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభిప్రాయపడుతోంది. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.